ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలివెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కనుమ శుభాకాంక్షలు. ఈరోజు మీరు చాలా రోజుల నుంచి దిష్టితో బాధపడుతూ ఉంటే ఒక అత్యంత శక్తివంతమైన దిష్టి పరిహారం చెప్తాను. అంటే కనుమ రోజు దిష్టి తీస్తే ఎంతటి దిష్టి ఉన్నా పోతుంది. ఎందుకంటే సంక్రాంతి సంబరాల్లో కొత్త బట్టలు, ఆభరణాలు ఇలాంటివన్నీ ధరించి ఇతరుల కళ్ళు మన మీద పడుతుంది. దానివల్ల దిష్టి తగులుతుంది. ఈ దిష్టి తొలగించుకోవడానికి కనుమ రోజున మీ పిల్లలకి కానీ పెద్దలకి కానీ మీరు ఈ పరిహారం చేయవచ్చు. ఇది కుటుంబ సభ్యులకి చేసుకునే పరిహారం. పెద్దలకి, చిన్నపిల్లలకు కూడా చేయవచ్చు. అనారోగ్యం కలుగుతూ ఉన్న చికాకులు వస్తువుని పరిహారం చేయండి. కావాల్సింది ఏంటంటే ఎండి మిరపకాయలు 7 తీసుకోండి. దొడ్డుప్పు, కల్లుప్పు అంటాం కదా, కొద్దిగా తీసుకోండి. ఆవాలు కొద్దిగా తీసుకోండి. పాత చీపిరి ఒక చిన్న ముక్క అయినా పర్వాలేదు, పాత చీపిరి. వీటిని అంటే చీపిరిలో ఉన్న ముక్క మీ గుప్పెట్లో ఇట్లా పట్టుకోండి. ఎవరికైతే దిష్టి తగిలిందంటారో వారి తల చుట్టూ 3 సార్లు సవ్యంగా, 3 సార్లు అపసవ్యంగా తిప్పండి. అంటే ఇలా 3 సార్లు, ఇలా 3 సార్లు. ఆ వస్తువులు ఎక్కడైనా మండుతున్న పొయ్యిలో కానీ లేదంటే మంటలో కానీ వేసేయండి. మామూలు పేపర్లు కాల్చినా లేదా కర్పూరం వెలిగించి దాంట్లో వేయండి. ఫలితంగా ఏంటంటే ఈ మిరపకాయలు మండుతున్నప్పుడు ఘాటు రాకపోతే విపరీతమైన దిష్టి తగిలినట్టు అర్థం. ఆ దిష్టి ఆ మంటల్లో కాలిపోతుంది. అలాగే మనం బాగా ఘాటు వచ్చిందనుకోండి, మీకు దిష్టి లేదని అర్థం. ఇది గుర్తుంచుకొని చేయండి. నెక్స్ట్ ఇంటికి పట్టిన దిష్టి దోషాన్ని ఎలా తొలగించుకోవాలో నెక్స్ట్ షార్ట్ వీడియోలో చెప్తాను. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.